ఓం నమ శివాయ. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. మేమైతే శ్రీశైలం బయలుదేరిపోతున్నాము. ఎటైనా వెళ్తున్నాము అంటే వెళ్లే ముందు వెహికల్ ముందు ఇట్లా అయితే కొబ్బరికాయ కొడతారు. ఇంకా శ్రీశైలం వెళ్ళడం ఇదే మొదటిసారి అన్నమాట. సో జర్నీ అయితే మంచిగా జరిగింది. సో జర్నీ గురించి నేను కొన్ని నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకున్నాను. ముందు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. శ్రీశైలం వెళ్తుంటే గేట్ ఉంటుంది, గేట్ క్లోజ్ చేస్తారు. ఆ గేట్ క్లోజ్ చేసే టైం లోపే వెళ్ళాలి అని చెప్పేసి చెప్తారు కదా. సో నో ఎంట్రీ అనమాట. 9 PM తర్వాత మనల్ని అలౌ చేయరు. మార్నింగ్ మళ్ళీ 6 AM కి ఓపెన్ ఉంటుంది. సో మన కార్లో ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తున్నారండి. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్లు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి అయితే ఇంకా మనం స్టార్ట్ అయిపోవాలి. జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మనం వెళ్తుంటూనే సాక్షి గణపతి వస్తుంది. కాకపోతే నేను చాలా వీడియోస్లో చూసాను, కొంతమంది ఏమో వెళ్తుంటే దర్శనం చేసుకోవాలి, కొంతమంది ఏమో వస్తుంటే దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ మేమైతే వస్తుంటే దర్శనం చేసుకున్నామండి. వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత వస్తుంటే దర్శనం చేసుకున్నాము. మనం వెళ్తుంటే ఇక్కడ ఒక టోల్ గేట్ లాగా ఉంటుంది, అక్కడ మనం 100 రూపీస్ పే చేయాలి. ఇంకా మేము ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 1కి బయలుదేరిపోయినాము. ఈవినింగ్ అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా మేము ముందు రోజు రూమ్స్ కూడా బుక్ చేసుకున్నామండి. మాకు మల్లికార్జున సదన్లో రూమ్స్ దొరికినాయి. సో ఈ రూమ్ వచ్చేసి మాకు పర్ డేకి ఏసీ అనమాట. సో 1200 కాస్ట్ అనమాట. బట్ మంచిగా అనిపించింది. రూమ్ మెయింటెనెన్స్ కానీ అదంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి 6:30 అట్లా అయిపోయింది. సో అంతసేపు లాంగ్ జర్నీ కదా, అంతసేపు కూర్చునేసరికి మేము అత్తయ్య మామయ్యని తీసుకొని వెళ్ళాం కదా. సో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు కాళ్ళు నొప్పులు వస్తాయి, వెళ్ళగానే కూర్చున్నారు. అండ్ ఇంకా మనం ఎటైనా వెళ్ళినాం అనుకోండి, తుమ్ము కాకముందే కూర్చోవాలని చెప్పేసి మన వాళ్ళు చెప్తారు కదా. కాకపోతే మాకు రూమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అంటే నార్మల్గా ఇప్పుడు వేరే వేరే దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ కాస్ట్లో కన్నా ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా ఇంత నీట్గా అనిపించవు. బట్ శ్రీశైలంలో రూమ్ దగ్గర మాత్రం మేము మస్తు సాటిస్ఫై అయినాం అనమాట. సో ఇంకా వెళ్ళి అందరం కలిసి అట్లా కాస్త రిలాక్స్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు తెలియదు అనమాట. మా వారు, మా మామయ్య, మా బిన్ను ముగ్గురు కలిసి ఫస్ట్ మా వారు అన్నారనమాట, ఏంటంటే నాకు ఎందుకో గుండు చేయించుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి మేము 6:30కి అట్లా రీచ్ అయిపోయినాము. మళ్ళీ మార్నింగే మాకు స్పర్శ దర్శనం ఉంది, అంటే 7కి మాకు దర్శనం ఉందన్నమాట. సో ఏమైనా గుండు చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళాలి. సో నైట్ టైంలోనే ఇంకా వెళ్ళి కింద రూమ్ వాళ్ళని అడిగితే సో 9 వరకు మీకు కళ్యాణకట్ట ఓపెన్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ పర్సన్ కూడా మాతో పంపించేశారు అక్కడికి. మేము ఇక్కడికి శ్రీశైలంకి వెళ్ళడం ఇదే కంప్లీట్ ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మేము అక్కడ నుంచి కళ్యాణకట్ట దగ్గరికి స్టార్ట్ అయిపోయినాము. ముగ్గురు కలిసి గుండు చేయించుకున్నారండి. అంటే మనము అక్కడ తలనీలాలు ఇవ్వడము కూడా ఆ దేవుడు మన నోట్ల నుంచి రప్పించాలి అని చెప్పేసి అని అంటారు. సో వాళ్ళకి ఇవ్వాలి అనిపించింది, వాళ్ళు అట్లా ముగ్గురు కలిసి ఇచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ మనము కళ్యాణకట్ట దగ్గరికి వెళ్తే ఆ తర్వాత మనము శ్రీశైలం వచ్చిన తర్వాత ఏమేమి ప్లేసెస్ విజిట్ అవ్వాలి, నియర్ బై ప్లేసెస్ ఏమి అని చెప్పేసి డీటెయిల్గా రాశారు. కాకపోతే మేము వెళ్ళిందే ఫస్ట్ టైం కదా, దాంట్లో కూడా ఇప్పుడు సమ్మర్ మళ్ళీ మా అత్తమ్మకి అసలు కాలంలో నడవడానికి అసలు ఓపికే ఉండదన్నమాట కొందరికి. అందుకని చెప్పేసి మేము ఓన్లీ శివయ్యని అట్లాగే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి గణపయ్యని దర్శనం చేసుకొని వచ్చినాము. ఇంకా నియర్ బై ఉన్న ప్లేసెస్ ఏవి కూడా విజిట్ చేయలేకపోయినాము, ఇంకా ఎండకి అసలు అవ్వలేదన్నమాట. సో చూద్దాము నెక్స్ట్ టైం ఆ శివయ్య దర్శనం మళ్ళీ జరిగి మళ్ళీ మమ్మల్ని శివయ్య పిలుచుకుంటే వెళ్ళి అన్నీ కూడా నిమ్మలంగా చూసొద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు తలనీలాలు ఇచ్చిన తర్వాత మీలో ఎంతమంది ఆ ఇచ్చిన వెంట్రుకలు ఇట్లా హుండీలో వేస్తారో కామెంట్స్ చేయండి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లే చేస్తారు. బిఫోర్ ఆఫ్టర్ గుండులో ఒక చిన్న వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అసలు మా వాళ్ళు సహకరించలేదనమాట. మా వాడు అట్లా తలనీలాలు ఇచ్చి రావడంతోనే స్టార్ట్ చేసిండు, చిట్చిట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ స్నానాలు చేపిద్దామని చెప్పేసి వెళ్ళాం, కానీ అక్కడంతా కూడా వాటర్ మస్తు కూల్గా ఉండే. ఇంకా అందుకే డైరెక్ట్ రూమ్కి తీసుకెళ్ళినాము. ఇక్కడ మనం రూమ్ బుక్ చేసుకోకపోయినా పక్కనే ఇట్లా డార్మిటరీ అని చెప్పేసి ఉంది మనకి. వితౌట్ ఏసీ ఉంది, విత్ ఏసీ ఉంది. దీంట్లో కూడా 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. ఓన్లీ మనకి ఇట్లా చిన్న బెడ్ ఇచ్చారనుకోండి, ఒక బెడ్కి ఛార్జ్ 50 రూపీస్. పెద్ద హాల్ ఉంటుంది అనమాట, మీకు చూపిస్తారండి. ఒకవేళ మీకు మంచంతో కావాలి అంటే 100 రూపీస్, దానికి 200 రూపీస్ డిపాజిట్ ఉంటుంది. పక్కనే మనకి మీరు ఫ్రెష్ అవ్వడానికి అట్లా వాటర్ సప్లై కూడా ఉందన్నమాట. సో నార్మల్గా బ్యాచిలర్స్ వచ్చినా కూడా, లేకపోతే వాళ్ళకి రూమ్స్ దొరకపోయినా కూడా, అంటే రూమ్స్ మనకి దొరకపోయినా కూడా, సో ఇలాంటి డార్మెటరీస్ కూడా చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. దాంట్లో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. సో మనం వెళ్తున్నది ఇప్పుడు దాంట్లోకి. నాకు ఈ ఫెసిలిటీ అనేది చాలా బాగా నచ్చింది. సో అంటే విత్ బెడ్స్, వితౌట్ బెడ్స్ కూడా ఉన్నాయి కదా. చాలా మంది వచ్చి మంచి అంటే రూమ్ దొరకని వాళ్ళు వచ్చి ఇలా ఇంచక్క ఇక్కడికి వచ్చి పడుకుంటున్నారు అనమాట. దీని పక్కనే మళ్ళీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళడానికి ఆ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. విత్ బెడ్స్తో ఉన్నాయి, వితౌట్ బెడ్స్తో ఉన్నాయి. లాకర్ సప్లై కూడా ఉంది. ఇవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. అసలు చిన్న దోమ కూడా లేదనమాట. ఇంకా నైట్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ దర్శనం ఉంది మనకి. అప్పటికే మాకు నైట్ VIP దర్శనం టికెట్స్ అయితే తీసుకొచ్చింది అక్కడ పర్సన్. ఇంకా మా బిల్ ఏం కావాలి,
కావాలా? దీనికి ఏం పెట్టుకుంటున్నావు? జుట్టు తీసుకున్నాక మా వాడికి జుట్టు కావాలనిపిస్తుందంట. యాక్చువల్గా నాది నెక్స్ట్ డే బర్త్డే అనమాట. మే 5th దర్శనం జరిగింది. మే 4th నైట్ 12 కాదు కానీ 11:30కి మా వాళ్ళు కేక్ తీసుకొచ్చిళ్ళు. అక్కడ కేక్ తీసుకురావడానికి నానా తంటాలు పడిళ్ళు. కాకపోతే అక్కడ రైట్ రా ఇక్కడ ఇది కూడా దొరుకుతాయా? ఏమో దాబానుదా మళ్ళీ అత్త మేము చెప్తాను. పుట్టినరోజు ఆయన రమ్మన్నవారా? నాకు తెలియదు. సిగరెట్ నేను నీకు పెట్టాలి. నీకు పెట్టాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. లేపు కేక్ ఇష్టం. మళ్ళీ ఇద్దరికి ఒకసారి పెట్టలేదు. ఇట్లా బాబా అరే చెయ్యి పెడుతుంది నాన్న. అయ్యో అందుకలా ఇది దాన్ని వద్దు ప్లీజ్. రూము ఇది రూమ్ క్లీన్ చేసుకోలేము, పడుకోవాలి. ఛాతి ముచ్చట్లు. ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు. స్వాతి ముచ్చట్లు నీ పెడతా పడదు. పుట్టినరోజు స్వాతి ముచ్చట్లు కాదండి. మామయ్య మన నువ్వు పుయ్యకు ఇరుగు మనం దూచుకోలేము. ఇలా ముందు రోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏసీలో ఇంకా కేక్ కట్ చేసి కేక్ అంతా ఫినిష్ చేసి ఇంకా పడుకొని మార్నింగ్ లేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము. పొద్దుగాల లేసి రెడీ అయిందంతా నేను షూట్ చేయలేదు. ఇంకా మాకు 7కి స్పర్శ దర్శనం ఉందన్నమాట. సో 6 వరకే బయటకు వచ్చేసినాము. అక్కడ ఎట్లుంటుంది, ఎంత వెయిటింగ్ టైం ఉంటుందో తెలియదు కదా. ఇంకా కిందికి రాగానే ఇట్లా మనకి టీ పాయింట్ కూడా ఉంది. సో దర్శనానికి వెళ్ళే ముందే టీ అయితే తాగినాము. టీ తాగకపోతే బీభత్సంగా హెడేక్ ఉంటుందండి. టీ అయితే ఖచ్చితంగా వాడాలి మార్నింగ్లో ఇవ్వగానే. రండి. స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఆధార్ కార్డులు ఉండాలి. మా అందరివి ఉన్నాయి కానీ అత్తమ్మ అయితే లేవు అనమాట. సో అత్తమ్మవి ఇక్కడ జిరాక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు డ్రెస్సెస్ తీసుకురాకపోయినా కూడా ఇక్కడ ఎన్నో షాప్స్ ఉన్నాయండి మనం అక్కడ కొనడానికి. ఇంకా ఆధార్ కార్డ్ అవన్నీ కూడా మంచిగా తీసుకొని ఇక్కడ నుంచి అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. మనకి ఇక్కడ వెహికల్ కూడా ఉందన్నమాట. సో నడవలేని వాళ్ళకు స్పర్శ దర్శనం వరకు తీసుకెళ్ళడానికి ఇట్లా వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చి వెళ్ళాలన్నమాట. స్పర్శ దర్శనానికి కూడా మాకు 45 minutes టైం పట్టిందండి. అంటే మనము దేవుడి గర్భగుడిలోకి వెళ్ళి దేవుడి పైన తల ఆనిచ్చి మనం దండం పెట్టుకోలే అనమాట. సో నాకైతే నేను శ్రీశైలం వెళ్ళడమే మొదటిసారి. అంటే దాంట్లో నాకు స్పర్శ దర్శనం జరగడం అనేది మస్తు అంటే మస్తు సంతోషంగా అనిపించింది. అది కూడా నా పుట్టినరోజు నాడు జరగడం అనేది అసలు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను ఆ సంతోషాన్ని అసలు చెప్పలేకపోతున్నా. అంత బాగా అనిపించింది దేవుడి దగ్గరికి వెళ్ళి అట్లా దర్శనం చేసుకోవడము. ఇంతవరకు నేను వేములవాడకి ఇన్ని టైమ్స్ వెళ్ళాను కానీ గర్భగుడి లోపలికైతే నేను ఇంతవరకు వెళ్ళలేదు. అలాంటి ఛాన్స్ నాకు రాలేదు. కానీ శ్రీశైలంలో ఆ ఛాన్స్ వచ్చినందుకు సో హ్యాపీ. ఇంకా మంచిగా మల్లికార్జున స్వామిని దర్శించుకొని 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడి నుండి బయటకు వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకొని అమ్మవారి ప్రసాదం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము.
ఇంకా దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం తిని మళ్ళీ కాస్త ప్రసాదం ఇంకా తీసుకొని ఇక్కడ నుంచి అయితే రూమ్కి స్టార్ట్ అయిపోయినాము. రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి ఇంక ఇక్కడ నుంచి సాక్షి గణపతికి వెళ్ళాలండి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడు. హైబ్రో కాదు, పిట్టలం పడతారు చూసిన. పిట్టల దూరం ఉండే మాకు చిన్నప్పుడు. అక్కడ దూరం కొంచెం ఇంకా బిడ్డ కలిసి సేమ్ ఉన్నాడు. ముందు 2 దర్వాజలు ఓపెన్ అయినాను. ఇయన్ పిట్టలేరా నువ్వు అది పెట్టిన వల్ల నాకు బాబన్న గుర్తుకొద్దా పోజు అడిగించిన వీడియో. గుండు బాస్, గుండు బాస్. చాలా పోదాం పదండి. అది ఎట్లున్నది అత్తమ్మ? పిచ్చిగా లెక్కున్నది కదా అది. ఎట్లున్నది అదే నాకయ్యే తుపాకి రాముడా? తుపాకి రాముడు అంటే ఎవరు? ఏతందా మాటలే చెప్తావు. అదే పిచ్చి పిచ్చి అంతా స్కూల్ ఉండాలని బన్నమ్మా కదారా. క్లీన్ చేస్తాను మళ్ళీ వెంటనే. నాన్నని పట్టుకో, నాన్న పట్టుకుంటుంది అది. నువ్వే దోడు నడుస్తావు, నన్ను పడేస్తావు అనుకుంటుంది నాని కదా. ఆగో చూసినావా, నాన్నకి నమ్మకం లేదు నీ మీద. ఆగో మరి పట్టుకో, నన్ను చేయి పట్టుకో అత్తమ్మ. నమ్మకం లేదు. అదో తుపాకి రాముడు ఆగరాదే పిచ్చి. అయిపోయిందా కూల్కి అని వాటరు? కూల్ ఎట్టలేదు వాటరు. ఇంకా అట్లా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మనకు వస్తుంటేనే ఇట్లా సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. మనము వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత గణపయ్య దగ్గరికి వచ్చి ఇలా దర్శనం చేసుకున్నామని చెప్పేసి వెళ్ళాలంట. సాక్ష్యం అంటే మనం దర్శనం చేసుకోవడానికి సాక్ష్యం గణపయ్యనంట. సో అట్లా మనకి హిస్టరీ చెప్తుంది. బట్ వెళ్ళేటప్పుడు చేసుకోండి, వచ్చేటప్పుడు చేసుకోండి అని చెప్పేసి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదండి. కాకపోతే మేము వచ్చేటప్పుడు చేసుకున్నాము. సో మీలో ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక్కడ సాక్షి గణపయ్య స్వామి దగ్గరికి వెళ్ళి మంచి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చినాము. బయటకు వస్తే మనకి ఇక్కడ అడవులలో పండే పంటలన్నీ కూడా మంచిగా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారండి. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. మా వాళ్ళు అప్పటికే ఫుల్ టైర్డ్ అనమాట. సో ఎక్కినాక కాస్త 1 అవర్ కూడా కాదు, మా బిన్నగాడు అయితే ఎక్కడితోనే పడుకున్నాడు. ఇంకా మా అత్తమ్మ మామయ్య బన్ను అయితేనేమో ఎక్కినాక 1 అవర్ వరకు మెలుకోతోనే ఉండి వస్తుంటే ఇట్లా మనకి ఇట్లా చెక్ పోస్ట్ దగ్గర పల్లెలు ఇట్లా అమ్ముతున్నారు అనమాట. సో అవి తీసుకొని వాటితోని కాస్త టైం పాస్ చేసుకున్న తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిళ్ళు. కానీ ఎప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు మాత్రం అస్సలు పడుకోవద్దండి. అందుకే నేనైతే మస్తు టైంపాస్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందరం పడుకున్నాం అనుకోండి కార్లో, వాళ్ళకి కూడా బోర్ వస్తుంది కదా. అందుకే ఏదో నేనైనా లేకపోతే మా అమ్మాయినా కూర్చుంటాము. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంకా టైర్డ్ అయిపోయారు కదా అని చెప్పేసి వెనకాల కూర్చోబెట్టి నేనే ముందు కూర్చొని మా హస్బెండ్తో అయితే టైంపాస్ పెట్టి ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇంటికి రాగానే మళ్ళీ అదే రోజు అంటే బర్త్డే రోజే ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఒక కేక్ తీసుకొచ్చింది మా ఫ్రెండ్. ఇంకా ఇక్కడ కూడా కేక్ కట్ చేసి అట్లా నా బర్త్డే సెలబ్రేషన్స్ మల్లికార్జున స్వామి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి.
birthday to